హైదరాబాద్ ఇప్పటికే తన ప్రత్యేకమైన చరిత్రను కలిగి ఉన్న నగరం. అయితే దాని బ్రాండ్ ఇమేజ్ ను మరింత పెంచే దిశగా తెలంగాణ ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. ఫ్యూచర్ సిటీ పేరిట కొత్త నగరాన్ని అభివృద్ధి చేయాలని పక్కా ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ మెగా సిటీ నగర అభివృద్ధిలో కొత్త అధ్యాయం సృష్టించబోతుందన్న అంచనాలు ఉన్నాయి. దక్షిణ తెలంగాణలో అర్బన్ డెవలప్మెంట్ ను మరింత వేగంగా పురోగమించేలా ఈ ప్రాజెక్టు రూపుదిద్దుకోనుంది. హైదరాబాద్ శివార్లలో మరో ఆధునిక నగరాన్ని అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఫ్యూచర్ సిటీతో నగర నిర్మాణంలో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకోనున్నాయి. దీని అభివృద్ధికి ప్రత్యేకంగా ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీని ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్రాజెక్టు లక్ష్యం మెట్రోపాలిటన్ హైదరాబాద్ ను ప్రపంచ స్థాయిలో మరింత ముందుకు తీసుకువెళ్లడం. ప్రభుత్వం ప్రతిపాదించిన ప్రణాళిక ప్రకారం ఫ్యూచర్ సిటీ 765 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో అభివృద్ధి చెందనుంది. మహేశ్వరం, ఆమన్గల్, కట్టల్, కందుకూరు, ఇబ్రహీంపట్నం, యాచారం, మంచాల మండలాల్లోని 56 గ్రామాలు ఈ ప్రాజెక్టు పరిధిలోకి రానున్నాయి. ఈ ప్రాజెక్టు కేవలం పట్టణాభివృద్ధికే పరిమితం కాకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, హెల్త్ కేర్, విద్య, స్పోర్ట్స్, లైఫ్ సైన్సెస్ వంటి కీలక రంగాలను ఒకే చోట కలుపుతూ డైనమిక్ ఇండస్ట్రియల్ హబ్ గా అభివృద్ధి చేయనున్నారు. మొత్తం 1.5 లక్షల ఎకరాల్లో రూపుదిద్దుకోనున్న ఈ నగరంలో 30,000 ఎకరాలను కోర్ ఏరియాగా ప్రకటించారు. 150 ఎకరాల్లో ఏఏ సిటీ, 120 ఎకరాల్లో హెల్త్ సిటీ, 250 ఎకరాల్లో స్పోర్ట్స్ హబ్, 300 ఎకరాల్లో ఎడ్యుకేషన్ హబ్, 4,200 ఎకరాల్లో ఫార్మా, లైఫ్ సైన్సెస్ పరిశ్రమలు, 3,600 ఎకరాల్లో ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు, 1,200 ఎకరాల్లో రెసిడెన్షియల్ జోన్. హైదరాబాద్ అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చెందేందుకు మెట్రో కనెక్టివిటీని మరింత విస్తరించనున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఫ్యూచర్ సిటీకి మెట్రో రైల్ విస్తరణను సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే ప్రకటించారు. అంతేకాకుండా కొత్తగా 40 కిలోమీటర్ల గ్రీన్ ఫీల్డ్ హైవేను నిర్మించనున్నారు. హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్లకు దీటుగా ఫ్యూచర్ సిటీ 4వ ప్రధాన నగరంగా వెలుగులోకి రానుంది. దీని అభివృద్ధితో గ్రేటర్ హైదరాబాద్, నార్త్ వెస్ట్ ప్రాంతాలు మరింత అభివృద్ధి చెందనున్నాయి. ఫ్యూచర్ సిటీ మ్యాప్ విడుదలైన తర్వాత భూముల ధరలు భారీగా పెరిగే అవకాశం ఉందని అంచనా. ఈ ప్రాజెక్టులో గ్రీన్ కారిడార్లకు ప్రాధాన్యతనిస్తూ కాలుష్య రహిత నగరంగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. మెట్రో రైల్, గ్రీన్ ఫీల్డ్ రోడ్ల ద్వారా ప్రజలకు అధునాతన ప్రయాణ సౌకర్యాలను కల్పించనున్నారు. ప్రభుత్వం ఇప్పటికే FCDA కోసం 90 కొత్త పోస్టులను మంజూరు చేసింది. నగరాన్ని కోర్ అర్బన్, సెమీ అర్బన్, రూరల్ జోన్లుగా విభజించి సమగ్ర అభివృద్ధి ప్రణాళికను రూపొందిస్తున్నారు. హైదరాబాద్ ను ప్రపంచ స్థాయి మెట్రోపాలిటన్ నగరంగా మార్చేందుకు ఫ్యూచర్ సిటీ కీలకంగా మారనుంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.